హల్లెలూయా, హల్లెలూయా. మరింత బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. మరింత బిగ్గరగా నిద్ర వచ్చే వాళ్ళందరూ గట్టిగా చెబుదాం హల్లెలూయా. వెరీ గుడ్. మీరు ఒక స్కిట్ చూశారు, తర్వాత మరలా ఒక కొరియోగ్రఫీ చూశారు, అయినా మీకు నిద్ర వస్తుందంటే హల్లెలూయా అన్నారు. నిజమైన క్రిస్మస్ ఆనందం మీ మొహాల్లోనే కనపడుతుంది. వాస్తవానికి ఈ రాత్రికాల సమయంలో మనకి దేవుని వాక్యానికి అంత అవకాశం లేదు. ఎందుకంటే సెమీ క్రిస్మస్ అనగా చిన్నబిడ్డల కొరకు ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేయబడినటువంటిది. వారు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలని, వారు కూడా దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలని గత కొన్ని దినాలుగా ఎంతగానో ప్రయాసపడి మరి వారిని ట్రైన్ చేసి కొంతమంది ఈ రీతిగా బలపరిచి మన ముందు ఉంచారు. కాబట్టి రాత్రి వారికి మనం ఎక్కువ సమయం కేటాయించడం మంచిది. కేవలము కొరియోగ్రఫీ ఇటువంటి స్కిట్ల ద్వారా ఇది ముగిస్తే దేవుని వాక్యము లేకుండా ముగించినట్లుగా ఉంటుందని ఆ ఉద్దేశంతోనే కొన్ని మాటలే క్లుప్తంగా చెప్పాలన్నటువంటి ఆలోచనతో మీ ముందు నిలబడటం జరిగింది. అమ్మ మాట్లాడొద్దు, మాట్లాడేటట్లయితే ముగింపు ప్రార్థన చేసి వెళ్ళిపోదాం చక్కగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చిన్న విషయాన్ని మీతో పంచుకుంటాను. తదుపరి మరలా బిడ్డలు మన మధ్యలో ఉన్నారు, వారి వారి కార్యక్రమాలను ముందుకు కొనసాగిస్తారు. దేవుని యొక్క లేఖన భాగముల నుండి లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. అయితే మరియా ఈ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. చదవబడినటువంటి లేఖన భాగంలో కన్య అయినటువంటి మరియా దేవుని దూత తనతో చెప్పినటువంటి మాటలన్నీ కూడా తన హృదయంలో ఏం చేసుకుందట? భద్రం చేసుకుంది. దేవుని యొక్క మాటలను తను భద్రం చేసుకోవటానికి ఇష్టపడినటువంటి బిడ్డగా మరియ మనందరికీ కూడా కనపడుతూ ఉంది. చాలాసార్లు మనలో కూడా చాలామంది దేవుని యొక్క మాటలు వినటానికి దేవుని సన్నిధికి వస్తాం, కానీ వారి యొక్క మాటలను మనం భద్రం చేసుకోవడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడం. పోయిన మొదటి ఆదివారం ఏ వాక్యం చెప్పారో మనకు అంతగా గుర్తుండటానికి అవకాశం ఉండదులే, కానీ ఒక 5-6 సంవత్సరాల క్రితం ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఆ మాట ఇప్పటికీ కూడా మనకు ఎలా ఉంటుంది? గుర్తుంటుంది. నాకు చాలా మాటలు గుర్తున్నాయి. నా 7వ తరగతి నుండి కూడా ఏ మాటలు ఎవరెవరు నన్ను అన్నారు, ఎలాగన్నారు, ఆ మాటలన్నీ కూడా నా హృదయంలో ఉన్నాయి. అలాగే ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా అటువంటి మాటలు గుర్తుంటాయి, కానీ దేవుని యొక్క మాటలు మనకు గుర్తుండవు. కారణం ఏమిటంటే వాటిని మనం భద్రం చేసుకోవటానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడకపోవటమే. కానీ ఇక్కడ మరియను కానీ గమనించినట్లయితే ఆవిడ ఈ మాటలన్నీ కూడా తన హృదయంలో ఏం చేసుకుందట? భద్రము చేసుకుంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వేటిని భద్రం చేసుకోవాలని మనకు తెలియపరుస్తూ ఉందో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకనగా మనము దేవుని మాటలు భద్రం చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. ఒకసారి అమ్మా అరవకూడదు, మీరు అరిస్తే పంపించేస్తాను ఇంటికి, సైలెంట్గా ఉంటేనే. ఎందుకు అరుస్తున్నారు? మీ అయిపోయింది కదా మీ కార్యక్రమం, అరవద్దు. ఒకసారి ఒక పాస్టర్ గారు, ఒక లాయరు, అలాగనే ఒక డాక్టర్ గారు, ముగ్గురు స్నేహితులు వాళ్ళు ఒక ప్రాంతంలో సరదాగా షికారుకి వెళ్ళారంట. షికారుకి వెళ్ళి ఆ ప్రాంతంలో కుందేళ్ళు అవి తిరుగుతుంటే వాటిని సరదాగా వేటాడటానికి అదొక సరదాగా వెళ్ళారు. అయితే వారు ఎంత వేటాడినా సరే ఏది కూడా దేనికి గురిపెట్టి కొట్టినా సరే దేనికి తగలట్లా. చివరికి ఉండి ముగ్గురికి కూడా ఒక కుందేలు కనపడితే ముగ్గురు ఒకసారి ట్రిగ్గర్ నొక్కారు. ఆ కుందేలుకి దెబ్బ తగిలింది, చనిపోయింది. అప్పుడు ఈ లాయర్ అంటున్నాడు కదా, అయ్యా ఆ ట్రిగ్గర్ నొక్కింది నేనే, ఆ కుందేలుని చంపింది నేనే, కాబట్టి అది నాది అంటాడు. అప్పుడు ఆ డాక్టర్ అంటాడు, లేదు లేదు, నీకంటే ముందుగా నేను ట్రిగ్గర్ నొక్కాను, అది నేను నొక్కితేనే దెబ్బ తగిలి చనిపోయింది అంటాడు. తర్వాత పాస్టర్ గారు అంటాడు, మీ ఇద్దరికన్నా ముందు నేనే ఆ బుల్లెట్ యూజ్ చేశాను, అది నేను కొట్టినటువంటిదని పాస్టర్ గారు అంటున్నాడు.
ఈ ముగ్గురు మధ్య వాదులాట వస్తున్నప్పుడు ఇదంతా ఎందుకు దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి అని ముగ్గురు కూడా చనిపోయినటువంటి కుందేలు దగ్గరికి వెళ్ళి చూశారు. చూడంగానే లాయర్ అన్నాడు కదా, డెఫినెట్గా ఇది పాస్టర్ గారు కొట్టినటువంటి కుందేలే అన్నాడు. అదేమిటి నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెబుతున్నావు ఇది పాస్టర్ గారు కొట్టింది అని అంటే, ఆయన అన్నాడు కదా, ఈ కుందేలుకి బుల్లెట్ ఈ చెవిలో నుండి ఆ చెవిలోకి దూరి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన కొట్టింది. అదేమిటి ఈ చెవిలో నుండి ఆ చెవిలోకి దూరి వెళ్ళిపోతే ఆయన కొట్టింది ఎట్లయిద్దంటే, అప్పుడు లాయర్ అంటున్నాడంట, ప్రతి ఆదివారం మందిరంలో జరిగేది ఇదే కదా అన్నాడంట. అదేమిటంటే పాస్టర్ గారు బుల్లెట్లు వదులుతూ ఉంటాడు ఆదివారం పూట, ఈ చెవిలో నుండి ఆ చెవిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా పాస్టర్ గారు కొట్టినటువంటి కుందేలు అన్నాడంట. ఈ రాత్రి ఆ రీతిగా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేటటువంటి వారిగా కాకుండా దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రం చేసుకునేటటువంటి వారిగా మనము ఉండాలి. అయితే మొట్టమొదటిగా దేనిని భద్రం చేసుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుందో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. మొదటిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 4 వర్సెస్ 23, 23వ వచనంలో అంటాడు కదా, హృదయమును భద్రం చేసుకోవాలన్నాడు. చదవండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు కదా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి మొట్టమొదటిగా అన్నిటికంటే కూడా ముఖ్యముగా దేనిని కాపాడుకోవాలట? మన యొక్క హృదయాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఎందుకని అనగా హృదయము ఘోరమైనటువంటి వ్యాధితో నిండినటువంటి కపట కేంద్రం అది. కాబట్టి దానిలో నుండి నువ్వు ప్రభు యొద్దకు వచ్చినటువంటి తర్వాత జీవధారలు బయలుదేరుతున్నాయి కాబట్టి యు మస్ట్ సేవ్ యువర్ హార్ట్ అన్నాడు. నీ హృదయాన్ని నువ్వేం చేసుకోవాలట? కాపాడుకోవాలి. మన హృదయాన్ని మనం కాపాడుకున్నప్పుడు మద మత్సర్యములు, కోపములు, అనుమానములు, రోగాలు అవన్నీ కూడా మానవ హృదయంలో నుండే వస్తూ ఉంటాయి. మానవ హృదయంలో నుండి మత్తయి సువార్తలో చోట అంటాడు కదా, నరహత్య, వ్యభిచార, దేవదూషణ ఇవన్నీ కూడా నరుని యొక్క హృదయములో నుండి బయలుదేరి తన నోటిలోనికి వచ్చును అన్నాడు. కాబట్టి మొదటిగా మనము మన హృదయాన్ని భద్రం చేసుకునేటటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు అంటున్నాడు, మరి అన్న మాటలు భద్రం చేసుకుంది. అయితే నీవు ఈ రాత్రికాల సమయంలో నీ హృదయాన్ని భద్రం చేసుకొని ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? హెచ్చరిస్తూనే ఉన్నాడు. కాబట్టి హృదయం ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మానవ జీవితంలో దానిని మనం ఏం చేసేయాలట? మరి నిజముగా మరి దేని కొరకు అనగా మరి నిజముగా దేవుని యొక్క మాటలు మరి ఎలాగైతే భద్రం చేసుకుందో మన హృదయాన్ని కూడా భద్రం చేసుకోవాలి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మాట రాయబడి ఉంది కదా, చదువుదాం చూడండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటాడు. ఈ ప్రజలు తమ హృదయాలతో నన్ను గణపరుస్తారు కానీ వారి హృదయం ఎలాగ ఉన్నది అంటున్నాడు? దూరముగా ఉన్నది అంటున్నాడు. నిజమే, దేవుని బిడ్డలని చెప్పుకుంటూ దేవుని మందిరానికి వస్తున్నారే కానీ వారి యొక్క హృదయం అనేటటువంటిది నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు. హృదయము దూరముగా ఉండటం, పెదాలు మాత్రం ప్రభువుకు దగ్గరగా ఉన్నాయి. మొన్నట ఆ ప్రార్థనలో నేను ఒక ఉపమానం చెప్పాను. నేను ఒకసారి ఖమ్మం ప్రార్థనకి వెళ్ళాను. ఒకసారి వెళితే అక్కడ నాతో పాటు బైబిల్ ట్రైనింగ్ అయినటువంటి కుర్రోడు పిలిస్తే వెళ్ళాను. 3 రోజులు మీటింగ్స్. మొదటి రోజు మీటింగ్లో ఒక సహోదరుడు ఒక పాట పాడాడు. ఏమనంటే, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే అని. మళ్ళా అదే రోజు రాత్రి మళ్ళా పాట పాడాడు. ఏమని పాడాడంటే, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే, జయముంది 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 నాకు ఎల్లప్పుడూ జయముందని పాడుతున్నాడు. మళ్ళా రెండో రోజు పగలు అదే పాడాడు, మూడో రోజు అదే పాడాడు, రెండో రోజు నైట్ అదే పాడాడు, మూడో రోజు పగలు కూడా అదే పాడాడు. నేను అన్నాడు పాట విన్న తర్వాత, పాపం ఈ పాట బాగా అలవాటు అయిపోయినట్టుంది, సింగర్ కన్నా చాలా చక్కగా పాడుతున్నాడు. అయితే ఇంత బాగా పాడుతున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి కుర్రోడు మందిరానికి వస్తున్నాడు, అది ఇది అడిగితే, అన్న పాడతావా? వాడి మొహమా, వాడు ఆ పాట పాడుతుంది వేరే దానికోసం అన్నాడు. అదేమిటి ఆయన ఆ మాట అన్నామన్నా అంటే, అన్న వాడు ఎందుకు పాడుతున్నాడో నీకు సాయంత్రం చూపిస్తాలే. వాడు జయముంది జయముంది అని అండు,
అక్కడ వేరేది ఉంటుంది అన్నాడు. ఆ రాత్రి మీటింగ్ స్టార్ట్ అయింది, మరలా మనోడు వచ్చాడు. ఆ పాట పాడే దగ్గరికే వస్తాడు వీడు. పాట పాడిన తర్వాత వెళ్ళిపోతాడు. అయితే ఆ మందిరానికి, ఆ మందిరంలో జయమ్మ అనేటటువంటి ఒక అమ్మాయి వస్తూ ఉందంట. వీడికి ఆ అమ్మాయి అంటే ఇష్టం. అయితే వీడు ఆ పని పాట లేకుండా ఊరగా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యాచ్ అడిగితే, బాబు మేము రక్షణ పొందిన వాళ్ళకి మా అమ్మాయిని ఇస్తాం కానీ నీకు లాంటివాడికి ఇవ్వమన్నా. వీడికి ఆ అమ్మాయిని చూడటం కోసమే మందిరానికి వస్తాడంట. వచ్చేసి, క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడూ జయమే, జయముంది 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 అని పాడతారా? ఈడు అక్కడ ఏం పాడతాడంటే, జయం ఉంది జయం ఉంది జయం ఉంది నాకు జయం ఉందని పాడతాడు. ఆ అమ్మాయికి వెళ్ళి చూస్తున్నాడు అనమాట. ఈడంటే అచ్చంగా దేనికి వస్తున్నాడంటే జయము కోసమే వస్తున్నాడు. జయం ఉంది అంటున్నాడు. అమ్మాయికి వెళ్ళి చూస్తున్నాడు. అని అంటున్నాడు, అన్న చూసావు నా బాధ, వాడు పాటే పాట, పాటను కూడా వాడికి తగ్గ రీతిగా వాడు మార్చుకున్నాడు. అసలు వాడి హృదయం అన్న వాడు ఆ జయము కోసమే వస్తున్నాడు అన్న. వాళ్ళ అమ్మ నానేమో ఇదేంటయ్యా వాడు దరిద్రమైంది మాకు ప్రతి ప్రార్థనకి, వాడు మమ్మల్ని వదిలిపోవట్లేదు శనిలాగా పట్టుకుని అంటున్నారు, వాడినేమో మేము రావద్దని చెప్పలేకపోతున్నాము, ఏం చేయమంటామన్నాడు. ఆ పాట పాడుతుంది. అందుకే కొంతమంది ప్రజలు కొన్ని రకాలవి ఆశించి వస్తారు. వాడంటే ఏదో ఆ మనసు పడ్డానని వస్తున్నాడు. కొంతమంది మరికొన్ని ఆశించి వస్తారు. అనగా వారి హృదయములో వేరు ఆలోచనలు, వారి హృదయములో వేరు తలంపులు, వారి హృదయములో మరొక ఉద్దేశాలు కలిగి తమ పెదవులు దేవుని సన్నిధికి దగ్గరగా ఉన్నట్లుగా నటిస్తారు. కానీ వారి హృదయం ఎక్కడ ఉంటుందట? దూరముగా ఉంటుంది. అందుకనే ప్రభు అన్నాడు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరిన కాబట్టి నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా ఏం భద్రం చేసుకోవాలంటున్నాడు? నీ యొక్క హృదయాన్ని భద్రం చేసుకో. ఎందుకంటే హృదయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హృదయము ప్రభు అంటాడు కదా, ఇదిగో నీ దేహము దేవుని ఆలయమనియు నీ యొక్క హృదయములో దేవుడు నివసించుచున్నాడని నీవు ఎరుగువా అన్నాడు. అంటే మన హృదయంలో ఎవరు నివసిస్తున్నారు? దేవుడు నివసిస్తున్నాడు. కాబట్టి అందులో నుండి జీవధారలు బయలుదేరుతున్నాయి. ఇప్పుడు దానిని భద్రం చేసుకోకపోతే అందులో దేవుడు భద్రంగా ఉంటాడా? ఎంత మాత్రం కూడా ఉండడు. మన హృదయాన్ని భద్రం చేసుకోకపోతే ఆ దేవుని హృదయం అనేటటువంటి దేవుని ఆలయంలో దేవునికి స్థానము లేదు. ఆయన అందులో స్థిరముగా ఉండాలి. అందులో ఆయన ఎప్పటికీ ఉండాలంటే మన హృదయాన్ని మనం ఎలా కాపాడుకోవాలంట? భద్రముగా. ఇప్పుడు దేవుని మందిరం ఉంది. దేవుని మందిరంలోకి ఒక సిగరెట్ తాగితే ఎవరైనా వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఎందుకంటే అది ఎవరైనా కానీ, రక్షణ పొందిన వ్యక్తి కానీ పొందిన వారు కానీ, అరే ఇది మందిరం, ఇందులోకి సిగరెట్ తాగుతా ఒక భయం అనేటటువంటిది ఉంటుంది. లేదా మరొక దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసే విధముగా దేవుని మందిరంలోకి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకనంటే ఇది పవిత్రమైనటువంటిదని. అలాగే మన హృదయం కూడా దేవుని ఆలయం, అది పవిత్రమైనటువంటిది. దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవది, ఇంకా దేనిని కాపాడుకోవాలి అనగా మన యొక్క నోటిని, మన యొక్క నాలుకను కూడా మనము కాపాడుకోవాలి. అదే సామెతల గ్రంథం, అదే బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ 21వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం చూడండి. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకొని చాలండి. రెండవదిగా దేనిని భద్రం చేసుకోవాలంటే, ఒకటి మన హృదయాన్ని భద్రం చేసుకోవాలట. రెండవదిగా మన యొక్క నోటిని నాలుకను కూడా మనం ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి అంటున్నాడు. మన నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. నోటి ఎందుకనంటే నోటి ద్వారా ఒకసారి కానీ మనం మాట్లాడినట్లయితే ఆ మాటలు మళ్ళీ మనం వెనకకు తీసుకోలేము. కాబట్టి మన నోటిని, మన నాలుకను భద్రం చేసుకోవాలి. ఒకసారి పళ్ళు నోటితో మురపెట్టుకుంటే అంట, దయచేసి నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకు? నేను జాగ్రత్తగా మాట్లాడకపోతే మీకేంటి వచ్చిన నష్టం అంటే, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి జనాలు పళ్ళు ఊడతాయి అంటున్నారు. ఏంటట? నువ్వు చేసినటువంటి తప్పుకు వాళ్ళు నన్నేమంటున్నారు? పళ్ళు ఊడకూడదు. మాట్లాడిందేమో నువ్వు, తప్పు చేసిందేమో నువ్వు, వాళ్ళేమో పళ్ళు రాలుతాయి అంటున్నారు. మేము దెబ్బలు తినాలా, కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. నిజమే, నాలుకను గురించి బైబిల్లో అనేక విషయాలు రాసి ఉన్నాయి. నాలుక కింద కొంతమంది నాలుక కింద నాగుపాము విషయం ఉందని, ఈ రీతిగా కొంతమంది నాలుక తేలు యొక్క తోకతో సమానం అని, ఈ రీతిగా అనేక విషయాలు నాలుకను గురించి కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి మన నాలుకను మనం ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి.
ఒకవేళ మనుషులకు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా, దేవునికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా, లేదా మరొక దానికి మనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? ఎలాగా? ఒకసారి ఒక యవనస్తుడట ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా మరి నేను నా సహోదరుడి విషయంలో చాలా గొప్ప తప్పిదాన్ని పాపం చేశానని. ఏం చేసావంటే వాడి గురించి ఉన్నా లేనిపోని మాటలన్నీ చెప్పి వాడి ఉద్యోగం ఊడిపోయేలాగా చేసి వాడు రోడ్లమ్మడి తిరిగేలాగా చేశాను. ఇప్పుడు ఐ వాజ్ రియలైజ్డ్, నాకు పశ్చాత్తాపం కలిగింది, కాబట్టి నేను ఎలా క్షమించబడగలను అని పశ్చాత్తాపడుతూ వస్తే ఆ పాస్టర్ గారు అతనికి కొన్ని కోడికలు ఇచ్చాడంట. కోడికలు ఇచ్చి వీటిని మీ బజారులో ఉన్న ప్రతి ఇంటి దగ్గర ఒక్కొక్క ఈకను నువ్వు పెట్టుకుంటా వెళ్ళన్నాడు. అలాగే పెట్టుకుంటా వెళ్ళాడు. అలాగే పెట్టుకుంటా వెళ్ళి చివరికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాక మరలా పాస్టర్ గారు అన్నాడంట, ఇప్పుడు ఆ ఈకలు నువ్వు వెళ్ళి తీసురన్నాడు. అప్పుడు మనోడు వెళ్తే ఇంకా కోడి ఈకలు ఎందుకుంటాయి, గాలికి ఎప్పుడో తిరిగి వచ్చాయా, ఇంకెక్కడ కోడి ఈకలు ఎప్పుడో గాలికి కొట్టుకుపోయి అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు కూడా అదే మాట అన్నాడంట, నువ్వు మాట్లాడినటువంటి మాటలు కూడా అలానే ఉంటాయి, మరలా మాటలను వెనక్కకు తీసుకురాలేవు. కాబట్టి ఇకనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు ఏదో నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, పశ్చాత్తాపడ్డావు. ఇక మీదటైనా మాట్లాడేటప్పుడు నువ్వు ఎలాగ మాట్లాడాలట, జాగ్రత్తగా మాట్లాడు అన్నాడు. కాబట్టి మన యొక్క నోటిని మనం ఏం చేసుకోవాలట, భద్రముగా కాపాడుకోవాలి. మన నోటిని మనం భద్రంగా కాపాడుకున్నప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నేను నీకు మేలును చేస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం కదా. ఒకటి, దేవుడు మరియా అయిన మాటలు జ్ఞాపకం చేసుకుంది లేదా భద్రం చేసుకుంది. రెండవదిగా మనం మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి, మన నోటిని లేదా నాలుకను భద్రం చేసుకోవాలన్నాడు. మూడవదిగా మరొక మాట ఏమిటి అనగా, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని మనం ఏం చేసుకోవాలట, భద్రము చేసుకోవాలి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జకరాయా చాప్టర్ 3 verses 7, 3-7 చదువుకుందాం. చూడండి, జకర్యా 3వ అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల అంటున్నాడు. మూడవదిగా ప్రభువు మనకు అప్పగించినటువంటి దాన్ని మనం ఏం చేయాలట, భద్రముగా కాపాడుకోవాలి. దేనినైతే ప్రభువు మనకు అప్పగించాడో దానిని మనం ఏం చేసేయాలట, భద్రముగా కాపాడుకోవాలి. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దాన్ని ప్రభు అప్పగించాడు. అందరికీ కూడా విశ్వాసం అనేటటువంటి దాన్ని ప్రభు అప్పగించాడు. మనందరం కూడా ఏమని పిలుస్తారు, ఎవరైనా వచ్చినప్పుడు, ఎవరైనా పరిచయం చేసేటప్పుడు మా సంఘ విశ్వాసులు లేదంటే పలానా సంఘ విశ్వాసులని ఇంట్రడ్యూస్ చేస్తారు. అనగా ప్రభు మనకు విశ్వాసం అనేటటువంటి దాన్ని అప్పగించాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం భద్రంగా కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. లేదు, నీకు పాటలు పాడే తలాంతనిచ్చాడా, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ప్రార్థన చేసే తలాంతనిచ్చాడా, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. లేదా వాక్య పరిచర్య చేసే తలాంతనిచ్చాడా, భద్రంగా కాపాడుకోవాలి. ప్రవచనాలు చెప్పే తలాంతనిచ్చాడా, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. లేదు, పరిచర్య చేసేటటువంటి తలాంతనిచ్చాడా, దాన్ని భద్రంగా మనం ఏం చేయాలట, కాపాడుకోవాలి. అదే అంటున్నాడు కదా, ప్రభువు నీకు దేనినైతే అప్పగించాడో దానిని నువ్వేం చేయాలి, భద్రముగా కాపాడుకోవాలి. నాకు కొంతమంది పరిచయస్తులు ఉన్నారు. ఒకప్పుడు సేవ చేసినటువంటి వారు ఇప్పుడు సేవలో లేరు. ఒకప్పుడు మందిరానికి వెళ్తున్నటువంటి వారు ఇప్పుడు మందిరానికి వెళ్ళట్లేదు. ఒకప్పుడు బాగా పాడగలిగేటటువంటి వారు ఇప్పుడు పాడలేక పోతున్నారు. కారణం ఏమిటి అనగా, ప్రభు అప్పగించినటువంటి దాన్ని వారు భద్రంగా కాపాడుకోలేదు. కానీ ప్రభు అంటున్నాడు కదా, నేను నీకు ఏదైతే అప్పగించానో దాన్ని భద్రంగా కాపాడుకో. ఎందుకని అనగా, ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజున ప్రభు మనందరినీ కూడా లెక్క అడగబోతూ ఉన్నాడు. నేను నీకు ఇది ఇచ్చాను కదా, దాన్ని నువ్వు ఎలా కాపాడుకున్నావు, అదేది అది అసలు నీ దగ్గర ఉన్నదా, దాని లెక్క ప్రభువు చెప్పమన్నప్పుడు ఆ లెక్క అప్పు చెప్పుటువంటి వారమై మనము ఉండాలి. లేని ఎడల ప్రభు శిక్షకే మనం పాత్రులము, కానీ పరలోక రాజ్యానికి ఎంత మాత్రం కూడా అర్హులము కాదు. అందుకనే ప్రభు అంటున్నాడు కదా, నేను నీకు అప్పగించబడినటువంటి దానిని నువ్వు భద్రంగా కాపాడుకో. ఎవరో ఏదో అనుకుంటున్నారు, ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, ఏదో సమస్య వచ్చింది, ఏదో కష్టమో నష్టం వచ్చిందని దానిని పోగొట్టుకున్నవా,
ఒకసారి పోగొట్టుకున్నటువంటి దాన్ని మరలా పొందుకుంటాం అనేటటువంటిది చాలా కష్టం. ఎందుకంటే జీవితంలో ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది, కానీ అది మనతో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. కాబట్టి అది పోగొట్టక ముందే దానిని మనం భద్రంగా కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి అంటున్నాడు. మరి లోకాసు వార్త 2:19 మరియా ఆయన మాటలను భద్రం చేసుకుంది. అయితే ఈ రాత్రికాల సమయంలో మనము మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి, మన నాలుకను భద్రం చేసుకోవాలి. మూడవదిగా దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని మనం భద్రం చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభువట ఏం చేస్తాను అంటున్నాడు అంటే, ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం చూడండి. ఆ రీతిగా మనం భద్రం చేసుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తారంటే, ఆఖరిగా ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం చూడండి. ఆలకించుము, ఈ దినమున నేను తీసి నిన్ను విడిపించుచున్నాను, నాతో కూడా రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదును. నమ్మిన వారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను ఏం చేస్తాను, భద్రముగా కాపాడుతాను. ఎప్పుడు అనగా మన హృదయాన్ని భద్రం చేసుకున్నప్పుడు, మన నాలుకను భద్రం చేసుకున్నప్పుడు, దేవుడు మనకు అప్పగించినటువంటి విశ్వాసము లేదా తలాంతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము భద్రము చేసుకున్నప్పుడు. కాబట్టి రాత్రికాల సమయంలో మరియవలే మన జీవితాలలో భద్రం చేసుకునేటటువంటి వారిగా, విన్నటువంటి వాటిని విడిచిపెట్టేటటువంటి వారిగా కాకుండా వాటి ప్రకారము జీవించేటటువంటి వారిగా, వాటిని మనం నెమరు వేసుకునేటటువంటి వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో ప్రభు అంటున్నాడు కదా, తప్పకుండా నేను నిన్ను భద్రముగా కాపాడేదను. రానున్నటువంటి సంవత్సరంలో మన పరిస్థితులు ఎలాగ ఉంటాయో మనకు తెలియదు, మన కుటుంబం ఎలాగ ఉంటుందో మనకు తెలియదు. అయితే మనం భద్రముగా కాపాడబడాలి అంటే, మన కుటుంబస్తులు భద్రముగా కాపాడబడాలి అనగా మనము తప్పక మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి, మన నాలుకను భద్రం చేసుకోవాలి. అంత మాత్రమే కాదులే కానీ ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నేను నీకు అప్పగించబడినటువంటి బాధ్యతను కూడా నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. రాత్రికాల సమయంలో ఈ మీటింగ్ లేదా ఈ సెమీ క్రిస్మస్ అనేటటువంటిది ఇంత గొప్పగా జరగటానికి గల కారణం ఏమిటి అనగా, దీని విషయంలో అనేక మంది బిడ్డలు బాధ్యతను భద్రంగా కాపాడుకున్నారు. నువ్వు ఇది చేయాలి అంటే ఆ పని విషయంలో దాన్ని భద్రంగా ముందుకు కొనసాగించారు. లేదా మీరు ఇది లీడ్ చేయాలన్నా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక సేవకుడిగా వారికి ఇచ్చినటువంటి బాధ్యతను వాళ్ళు భద్రముగా కాపాడుకున్నారు. కాబట్టి ప్రభునామానికి మహిమకరంగా ఇక్కడ మనం అందరం కూడా ఏకీభవించగలిగాం. ఆ రీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో ప్రభు అంటున్నాడు కదా, నేను నిన్ను తప్పక కాపాడేదును, నేను నిన్ను భద్రముగా కాపాడేదును. మరి చివరికి ఇంకొక మాటను చదివేసుకుని మనం ముగించేసుకుందాం. యోధా 1వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జూడ్ చాప్టర్ 1 verses 1 చదువుకుందాం చూడండి. యోధా 1వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి రాయినది. ఎవరి దగ్గర భద్రం చేయబడ్డారట? యేసు క్రీస్తునందు భద్రం చేయబడినటువంటి వారు, ఆయన చేత భద్రము చేయబడినటువంటి వారు. ఏదో అధికారుల చేత కాదు, ఏదో గొప్పవారి చేత కాదు, ఏదో ఆప్తులైనటువంటి వారి చేత కాదు, నమ్మకమైనటువంటి వారి చేత కాదులే కానీ యేసుక్రీస్తు చేత భద్రము చేయబడిన. ఎవరు వీరు యేసుక్రీస్తు చేత భద్రం చేయబడిన వారంటే, తమ నోటిని భద్రంగా కాపాడుకున్నవారు, తమ హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నవారు. మరంత మాత్రమే కాదులే కానీ దేవుడు తమకిచ్చినటువంటి బాధ్యతను భద్రముగా కాపాడుకున్నటువంటి వారు. ఈ రాత్రికాల సమయంలో మనమందరము కూడా యేసుక్రీస్తు చేత భద్రము చేయబడినటువంటి వారిగా ఉండాలంటే మన హృదయాన్ని కాపాడుకోవాలి, భద్రముగా చేసుకోవాలి. రెండవదిగా మన నోటిని మనం భద్రంగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. మూడవదిగా దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని, బాధ్యతను కూడా భద్రముగా మనం చేయాలి. ఆ రీతిగా మనం ఎప్పుడైతే చేస్తామో యేసుక్రీస్తునందు భద్రపరచబడినటువంటి వారిగా ప్రభువు మనల్ని ఉంచుతాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు భద్రపరచాలి. అట్టి వారిగా మనం ఉండాలని ఆశిస్తూ చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి చిన్న మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా తల వంచుదాం. క్లుప్త ప్రార్థన ద్వారా మనం ముందుకు కొనసాగుదాం. కృప కలిగినటువంటి దేవుడు,
మనలను జ్ఞాపకం చేసుకుని మనలను దర్శించి తన కృపలో మనందరినీ కూడా భద్రపరచునట్లు